హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దోసకాయలు మనకి సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా దొరుకుతూనే ఉంటాయి కదా. అలాంటి దోసకాయలతోటి నేను చెప్పే కొలతలతో ఒకసారి దోస ఆవకాయ పట్టి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా 2 దోసకాయలను తీసుకొని నీటితో శుభ్రం చేసుకొని క్లాత్ పెట్టి తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ దోసకాయలు చేదుగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. దోసకాయల లోపల విత్తనాలు మొత్తం తొలగించుకొని సన్న ముక్కలుగా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. పండిన దోసకాయలు అయితే పచ్చడికి పనికిరావండి. నేను ఇక్కడ అరకప్పు ఆవాలు తీసుకున్నాను. ఈ ఆవాలని ఆయిల్ అనేది వేయకుండా త్వరగా వేయించుకోవాలండి. ఎక్కువసేపు వేయించితే ఆవపిండి చేదొస్తుంది. ఇలా వేయించుకున్న ఆవాలని ఒక మిక్సీ జార్లో వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని వేయించుకోవాలి. ఈ మెంతులు కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఆవపిండి మెంతుపిండి ముక్కలకు పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక వెడల్పు గిన్నెలోకి 1 గ్లాస్ కొలతలతోటి మనం 3 గ్లాసుల వరకు దోసకాయ ముక్కలను వేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న 2 దోసకాయలకి 3 గ్లాసుల ముక్కలైతే వచ్చాయి. అర గ్లాసు కారం పొడి వేసుకోవాలి. 3 గ్లాసుల దోసకాయ ముక్కలకి అర గ్లాస్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మనం మిక్సీ పట్టుకున్న ఆవపిండి మెంతిపిండి కూడా వేసుకోవాలి. అలాగే పావు కప్పు ప్లస్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం కారం తీసుకునే దాన్ని బట్టి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. 1 గ్లాసు శనగ నూనె వేసుకోవాలండి. స్వచ్ఛమైన శనగ నూనె అయితే బాగుంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్స్ కానీ పామ్ ఆయిల్ ఇలాంటివి వాడితే టేస్ట్ అనేది బాగుండదండి. పొట్టు తీసి మధ్యలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి 3 టేబుల్ స్పూన్లు, 1.5 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, ఆయిల్ ఈ ముక్కలకు పట్టే విధంగా బాగా చేత్తో కలుపుకోవాలండి. గరిటెతో కలిపే కంటే చేత్తో కలుపుకుంటే ఈ మిశ్రమం మొత్తం ఈ ముక్కలకు పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత చేత్తో పైన ఇలా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే ఉప్పు, కారం, ఆయిల్, మెంతిపిండి, ఆవపిండి ఈ ముక్కలు బాగా పట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మూత పెట్టుకొని 1 రోజు మొత్తం అలా వదిలేయాలి. నెక్స్ట్ డే మూత తీసి ఒక గరిటె తీసుకొని ఈ ముక్కలకి మొత్తం ఈ ఆయిల్ మొత్తం కలిసిపోయే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. గరిటె తీసుకునేటప్పుడు తడి గరిటెతోటి కలపకూడదండి. మనం శుభ్రం చేసుకొని క్లాత్ తోటి తుడుచుకున్న గరిటెనే వాడాలి. ఇప్పుడు 1 గ్లాస్ జార్ తీసుకొని తడి అనేది లేకుండా పొడి క్లాత్ పెట్టి తుడుచుకొని మనం రెడీ చేసుకున్న దోస ఆవకాయని ఈ గ్లాస్ జార్లోకి తీసుకుంటే మనకి దోస ఆవకాయ రెడీ అయినట్లే. దీన్ని 2 నుంచి 3 నెలల పాటు మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి. లేకపోతే ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.